ఓం నమఃశివాయ. శివయ్యకు అభిషేకం వలన ఫలితాలు. శివుడికి ఎప్పుడైనా అభిషేకం చేయవచ్చు. మామూలు రోజుల్లో సాయం సంధ్యా సమయం లోపుగా అభిషేకాలు ముగిసిపోతాయి. మహాశివరాత్రి నాడు మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. కొంచెం నీరు నెత్తిన పోసినంతనే సంతోషించి సకల శుభాలను ప్రసాదించే భక్త సులభుడు శివుడు. అయినప్పటికీ ఆయనను మనం అనేక ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటాం. మహాశివరాత్రి నాడు పరమశివుడికి వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ రకాలైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. పరమశివుడిని తేనెతో అభిషేకిస్తే వివిధ పాపాల నుండి విముక్తి లభించటంతో పాటు తేజస్సు వృద్ధి చెందుతుంది. పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కెరతో శివుడిని అభిషేకించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి. చెరకు రసంతో అభిషేకం చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి. విభూది కలిపిన నీరు అంటే భస్మ జలంతో అభిషేకించడం వల్ల జన్మ జన్మల సంచిత పాపాలన్నీ ప్రక్షాళన అయి అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. వివిధ రకాలైన పుష్పాలు వేసిన నీటితో అంటే పుష్పజలంతో అభిషేకించడం వల్ల భూలాభం కలుగుతుంది. గరిక వేసిన నీటితో అభిషేకం చేయడం వల్ల పోగొట్టుకున్న ధనం వస్తువులు తిరిగి లభిస్తాయి. పరమశివుడికి ప్రీతికరమైన బిల్వదళములు వేసిన నీటితో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు లభిస్తాయి. బంగారం వేసిన నీటితో చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. రుద్రాక్షలు వేసిన నీటితో చేసే శివాభిషేకం ఐశ్వర్యకారకం. కస్తూరి కలిపిన జలంతో చేయడం వల్ల అధికార ప్రాప్తి. నవరత్నాలు వేసిన నీటితో లయకారుడిని అభిషేకం చేయడం వల్ల ధనధాన్యాలు వృద్ధి చెందటంతో పాటు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పసుపు నీటితో చేయడం వల్ల సకల సౌభాగ్యాలు. నువ్వుల నూనెతో శివాభిషేకం వలన అపమృత్యు భయం తొలగిపోయి ఆయుష్షు అభివృద్ధి చెందుతుంది. మామిడి పండ్ల రసం అభిషేకం వల్ల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయడం వల్ల కార్యానుకూలత. అన్నంతో అభిషేకం చేయడం వల్ల ఆయుష్షు సకల శుభాలు. వైరాగ్యం కోరుకునేవారు నేరేడు పండ్ల రసంతో
అభిషేకించాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.